ములుగు జిల్లాలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన 21 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు 55 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోయినట్టు ఎస్పీ శంభరీష్ తెలిపారు. కాలం చెల్లిన సిద్ధాంతాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులకు పిలుపునిచ్చారు. లొంగిపోయిన 8 మంది మావోయిస్టులకు రివార్డు అందించారు. లొంగిపోవాలనుకున్న మావోయిస్టులు తన దగ్గరకు ధైర్యంగా వచ్చి లొంగిపోవచ్చన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డ్స్తో పాటు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు ఎస్పీ శంభరీష్. వీళ్ళపైన రివార్డ్స్ వచ్చేసి డీవీసీఎం ర్యాంక్ పైన 5 lakhs ఉంటే ఏసీఎం ర్యాంక్కి 4 lakhs అండ్ రిమైనింగ్ పార్టీ మెంబర్స్ ప్లెటూన్లో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళపైన కూడా 2 lakhs వరకు రివార్డ్ ఉంది అని మనకున్న సమాచారం. సో ఐ వన్స్ అగైన్ అపీల్ టు ఆల్ దిస్ సిపిఎం మావోయిస్ట్ క్యాడర్ హు ఆర్ వర్కింగ్ ఇన్ వేరియస్ ర్యాంక్స్. తెలంగాణ గవర్నమెంట్ చాలా మంచిగా ఒక సరెండర్ కమ్ రిహాబిలిటేషన్ పాలసీ ఉంది. ఈ పాలసీని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా సరెండర్ అయ్యి మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో ప్రశాంతంగా జీవితం గడపాలని కోరుతున్నాను. అలాగే సిపిఎం మావోయిస్ట్ పార్టీకి ఎవరు కూడా సహకారం ఇవ్వద్దు. ఎవరైనా ఇస్తే మాత్రం వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా